కనకదుర్గమ్మ అమ్మవారు అనేది ఇంతకుముందు తెలీదు. ఈ ఊరు ఏర్పడి సుమారుగా 40 సంవత్సరాలు. ఇక్కడైతే మనం చూసుకున్నట్లయితే మన బాబాయ్ సిగ్గుపడుతున్నాడు మాట్లాడడానికి. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నారు ఒకసారి చెప్తారు సార్ మీరు? చూస్తుంటే వాళ్ళు తడుస్తున్నట్టున్నారు, అయినా హ్యాపీ అంటున్నారు. ఎందుకని అంటే నేను రావడం వల్లే ఇక్కడ వాన పడుతుంది అందరూ అనుకుంటున్నారు. ఇక్కడ అన్ని మందికి వచ్చారు కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అని చెప్తారా? చాలా ఫీల్ అయిపోయింది, బాగా ఆనందంగా ఫీల్ అయిపోతున్నాను. మనకు చక్కరంగా పాడి పంటలు బాగా జరుగుతున్నాయి. హలో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఆగండి న్యూ వీడియో అనడం కంటే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనడం చాలా బెటర్. ఎందుకంటే నన్ను ఈ వీడియో తీసిన తర్వాత ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది అడిగారు వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు. సో అప్పుడే తెలిసింది నాకు చాలా మంది మన వీడియో కోసం వెయిట్ చేస్తున్నారని. సో ఫైనల్గా అయితే వీడియో రిలీజ్ చేస్తున్నాను. ఇంతకీ ఈ వీడియో దేని గురించి అనుకుంటున్నారా? అదే చెప్తున్నానండోయ్. ఈ వీడియోలో ఫన్తో పాటు ఎమోషన్, ఇన్ఫర్మేషన్ మరియు ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయి. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దండోయ్. ఇక మనం విషయంలోకి వచ్చినట్లయితే చుట్టుపక్కల పచ్చని పొలాలతో మధ్యలో 70-80 గడపలతో ఉన్నటువంటి చిన్న పల్లెటూరు ఉన్నది. ఇక ఈరోజు అయితే మేము కనకదుర్గమ్మ వారికి పొంగళ్ళు పెట్టుకుని ఊరంతా పండగలాగా జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం పండగ నెలలో జరుపుకునేటువంటి ఈ పండగకు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అత్తమామలు, అవ్వతాతలు అలా చిన్న పెద్ద అందరూ బంధుమిత్రులతో కలిసి బాగా పెద్ద పండగలాగా జరుపుకుంటాం. ఈ వీడియోలో రోజు మొదలు చివరి వరకు పండగని మేము ఎలా జరుపుకున్నాం అనేది చూపిస్తాను. అంతేకాకుండా మీకు తెలియని కొన్ని విషయాలు కూడా చెప్తాను. ఇంకా పండగ విషయానికి వచ్చినట్లయితే ఇది ఒకరోజు చేసుకునే పండగ కాదు, 3 వారాల ముందే స్టార్ట్ అయింది. అంటే 2 వారాల ముందు సర్ది పోసుకుంటాము. తర్వాత ఇది 3వ వారం పొద్దున్నే లేచి అమ్మవారికి సర్ది పోసుకొని స్టార్ట్ చేస్తాము. తర్వాత కొంచెం ఎండబడిన తర్వాత ఇద్దరు ఇలా వచ్చి ఊరంతా తిరిగి డప్పులు కొడతా ఉంటారు. అందరూ ఇంకా బయలుదేరండి, సిద్ధం అవ్వండి అని చెప్పి. అప్పుడు అందరూ ఒకరి తర్వాత ఒకరు నిదానంగా అందరూ గుడి దగ్గరకు వస్తారు. ఫస్ట్ తట్టాబుట్ట అన్నీ సర్దుకొని, తట్టాబుట్ట అంటే ఏందో కాదు, అంటే అమ్మవారికి పొంగల్ పెట్టుకోవడానికి కట్టెలు ఇంకా అవసరమైన సామాన్లన్నీ తీసుకొని గుడి దగ్గరకు వస్తారు. తర్వాత గుడి దగ్గర నుంచి అందరూ మేకపోతులని అన్నిటిని తీసుకొని అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరుతారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మేకపోతుల్ని, కోళ్ళని అన్నీ బలిస్తాము, అది అమ్మవారికి అనుకుంటారు. కానీ కాదండి, ఈ మేకపోతులను కానీ కోళ్ళని కానీ బలి ఇవ్వడం అనేది ఎందుకంటే అమ్మవారి దగ్గర దుష్టశక్తులన్నీ చాలా ఉంటాయి. సాధారణంగా అమ్మవారిని మనం పొలిమేరలో ఎందుకు పెట్టుకుంటామంటే మన ఊరి మీద దుష్టశక్తులు వాటి ప్రభావం చూపించకుండా, ఒకవేళ ఏదైనా దుష్టశక్తులు వచ్చినట్లయితే అమ్మవారు వాటి కాపలా కాసి అమ్మవారు అడ్డుపడి ఆపిపెట్టుంటారు అన్నమాట. సో ఇప్పుడు ఆ దుష్టశక్తుల కోసం అని చెప్పి ఈ బలిస్తామన్నమాట. ఈ బలి ఇచ్చినప్పుడు అమ్మవారు ఆ దుష్టశక్తులకి వీటినన్నిటిని వేస్తారు. దానికోసం బలి అనేది జరిగింది. కానీ చాలామంది అమ్మవారే బలి కోరుకుంటున్నారు అనుకుంటారు, కానీ అమ్మవారు ఎప్పుడు అలా చేయరు. సో ఇదన్నమాట రీజన్. అమ్మవారికి బలిస్తారంటే బలి ఇచ్చేది అమ్మవారికి కాదు, అమ్మవారి దగ్గర ఉండే దుష్టశక్తుల కోసం అనమాట. సో ఇప్పుడైతే అందరూ పొంగళ్ళు తీసుకొని వచ్చిన తర్వాత అమ్మవారి చుట్టూ 3 రౌండ్లు తిరిగి అందరూ ఇక్కడ పొయ్యిల దగ్గరికి వస్తారు. ఇక్కడ ఆల్రెడీ పొయ్యిలు తవ్వుపెట్టి ఉంటారు. ఈ పొయ్యిలు అయితే నా చిన్నప్పటి నుంచి తవ్వుపెట్టి ఉన్నాయి. అవే మళ్ళీ మడిలు వాడుతూ ఉంటారు ప్రతి సంవత్సరం. పట్ల పరుచుకునే వాళ్ళు పట్ల పరుచుకుంటూ ఉంటారు, సామాన్లు తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు. అక్కడికి వచ్చి అందరూ పొంగళ్ళు పొంగించుకొని అమ్మవారికి సమర్పించుకుంటారు. ఈ పండుగలో అయితే అసలు గ్యాప్ ఏ ఉండదు. ఒకదాని తర్వాత ఒకటి, అంటే ఒక ఘట్టం జరిగిన తర్వాత ఇంకో ఘట్టం అన్న విధంగా జరుగుతూనే ఉంటాయి, ఒకదాని తర్వాత ఒక ప్రాసెస్. ఆడవాళ్ళందరూ పొంగలు పెట్టుకుంటా ఉంటే మగవాళ్ళందరూ షామియానాలు అవన్నీ నిలబెట్టడంలో బిజీ అయిపోయారు. నా చిన్నప్పుడు అయితే ఈ షామియానాలు వేయడం ఏం లేవు. ఇప్పుడు అంతా కొత్తగా అన్నీ అప్డేట్ అవుతా వస్తున్నాయి కాబట్టి షామియానాలు వేయడం అన్నీ చేస్తున్నారు. కారులోంచి దిగే వాళ్ళు కారులో దిగుతున్నారు, ఆటోల్లో వచ్చేవాళ్ళు ఆటోలో వస్తున్నారు. నా చిన్నప్పుడు అయితే అందరూ నడిచి వచ్చేవాళ్ళు, లేకపోతే సైకిళ్ళు, అంతగా కాదంటే బైకులు. సో ఇప్పుడు సైకిల్ నుంచి బండ్లకి, బండి నుంచి ఆటోలకి, ఆటోల నుంచి కార్లకి ఈ విధంగా అప్డేట్ అవుతూ వచ్చాము. సో ఈ విధంగా ఎవరైనా చీరలు తీసుకొని వస్తే అమ్మవారికి చీరలు కడతారు. ఒక చీర అనేం లేదు, ఎంతమంది తెచ్చినా కానీ అన్ని చీరలు కడతారు. ఇప్పుడు పొంగళ్ళు పొంగిన తర్వాత అమ్మవారికి పొంగళ్ళు సమర్పించుకున్న తర్వాత కోళ్ళు కోసే ఘట్టం ఉంటుంది. సో ఆ కోళ్ళు కోసే ఘట్టానికి అయితే కోళ్ళన్నీ రెడీ అయిపోయాయి. రెడీ అయిపోయాయంటే అన్నీ తీసుకొని వచ్చి రెడీగా పట్టుకొని ఉన్నారనమాట మన పిల్లకాయలందరూ.
చిన్నపిల్లలు అయితే ఇంకా గాలిపటాలు ఎగరేయడంలో బిజీ అయిపోయారు. మేమైతే మా చిన్నప్పుడు మేమే తయారు చేసుకునే వాళ్ళని గాలిపటాలు, కానీ ఇప్పుడు అన్ని రెడీమేడ్ వచ్చాయి కాబట్టి అంతా కొనుక్కొని తీసుకొని వస్తున్నారు. గాలిపటం ఎట చేసినా కొనుక్కున్నా కానీ సూత్రం కట్టేదానికి మాత్రం ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు ప్రతి దానికి. ఇంకా సర్లే పిల్లలు అడుగుతున్నారు కదా అని చెప్పి నేను కూడా గాలిపటం ఎగరేసి ఇచ్చాను పిల్లలకి. మేము చిన్నప్పుడు గాలిపటాలు ఎగరేసేటప్పుడు కంటికి కూడా కనిపించినంత ఎత్తి ఎగరేసేవాళ్ళం. కళ్యాణ్ నీ గాలిపటం ఎంత ఎత్తిపోయింది? ఏదిరా ఆడిపో పట్టుకోపో, అదిగో దాన్ని ఇరుక్కుని తీసుకోపో. మేము చిన్నప్పుడు గాలిపటాలు ఎగరేసేటప్పుడు ఒకవేళ దారం తెగిపోయినా జారిపోయినా ఇంకా కిలోమీటర్ల బారు పరిగెత్తి ఏదేమైనా కానీ దాన్ని తీసుకొచ్చుకునే వాళ్ళము. ఇంతలోపు అందరూ పొంగల్ పొంగియడం అయితే అయిపోయింది, పొంగల్ రెడీ అయిపోయింది. సో అందరూ తీసుకొని వచ్చి మళ్ళీ అమ్మవారి చుట్టూ తిరిగి అక్కడ అమ్మవారికి సమర్పించుకుంటారు. సాధారణంగా అమ్మవారికి పండుగలు చేసేటప్పుడు ఎవరికో ఒకరికి ఒంట్లోకి అమ్మవారు వచ్చి ఏదో ఒకటి చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటారు. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఒకరికి ఒంట్లోకి అయితే వచ్చారు, కానీ అమ్మవారు ఒంట్లోకి వచ్చిన వీడియో అయితే నేనేమి యాడ్ చేయలేదు దీనికి. అమ్మవారికి పొంగల్ సమర్పించుకున్న తర్వాత కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కొబ్బరికాయలు కొడతారు. ఆ తర్వాత అందరూ కోళ్ళని మేకపోతున్న అన్నిటిని దుష్టశక్తులకు బలిచ్చడానికి రెడీ చేస్తారు. ఈ గ్యాప్లో వేరే వాళ్ళు అమ్మవారికి ఇంకో చీర తీసుకొచ్చారు, సో దాన్ని కూడా కట్టారు. సో అమ్మవారికి అయితే అందరూ పొంగల్ సమర్పించుకొని ఏట్ల కోసం అయితే రెడీ అయిపోయారు. నాకు కోడి పెద్దదంటే నాకు కోడి పెద్దదంటే నా నాటుకోడి సిద్ధం. రెడీయా? ఫస్ట్ అయితే అమ్మవారికి అయితే మేకపోతులు వారిస్తారు. ఆ తర్వాత కోళ్ళను ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని బంధిస్తారు. ఇక్కడ కోళ్ళు జరుగుతూ ఉంటే ఇంటి దగ్గర నుంచి వచ్చే వాళ్ళంతా సామాన్లు తీసుకొని వచ్చేస్తూ ఉంటారు. మొదలెట్టినరా? సో ఇప్పుడు కోళ్ళు వచ్చేదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మైక్ తీసుకొని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తాను. రివ్యూస్ అంతా చాలా ఫన్నీగా కామెడీగా ఉంటాయి. వీడియో అయితే మొత్తం చూడండి. ఇవి పొంగిచ్చిన పొయ్యిలు అనమాట. ఆ పొయ్యిల మీదే ఇప్పుడు చికెన్ వండుతారు. ఇంకే హాయ్ చెప్పు. ఈయన మా ఇంకే మామ, ఈయన కోడిగా పెడితే కోడి కూడా లాగేస్తాడు తినే దాంట్లో. వలవమంటే మాత్రం వలవలేకపోతాడు. వలవమంటే ఎట్టో వాళ్ళని అడుగుతాడు, తినమంటే కోడి కూడా లాగేస్తాడు. ఇట్లాంటి వాళ్ళు ఒకరిగా చాలా మంది ఉన్నారు, అందరం చూపిస్తాను. ఏమో ఇంకా కాలా ఏంద్ర ఎంతసేపా? ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. విషయం ఏంటంటే నా చిన్నప్పటి నుంచి మేము వాటర్ క్యాన్లు కానీ బిందులతో మంచినీళ్ళు కానీ మోసుకొచ్చుకునే వాళ్ళని. అంతా డెవలప్ అయ్యాం కాబట్టి ఇప్పుడు అంతా పైప్ లైన్లు వేసుకొని పైకి వంటలు స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్స్ అడుగుతాం. దీని గురించి అభిప్రాయపడుతున్నాను. సంవత్సరం కోసం జరుగుతుంది కాబట్టి మేము చాలా ఎంజాయ్మెంట్ గా ఫీల్ అయ్యి సంతోషంగా ఫీల్ అయ్యి మా కానుకలు అమ్మవారికి సమర్పించుకొని చెల్లెలకు మా వేట ఉండాలని సంతోషంగా చూడమని నాటుకోడి తక్కువ వచ్చినట్టున్నారుగా. మంచి నాటుకోడి సరిపోద్దా ఈ రోజుకి? చూద్దాం ఒకసారి. ఏం జరగదు సార్? నాకు అనిపిస్తుంది ఒకసారి మీ నోట్స్ విన్నామని. ఏం జరగదు చెప్తారా? ఇక్కడైతే మనం చూసుకున్నట్లయితే మన బాబాయ్ సిగ్గుపడుతున్నాడు మాట్లాడడానికి. నెక్స్ట్ మనం అటువైపుగా మూవ్ అవుదాము. అటు సైడ్ కదండి. మేడం గారు రివ్యూ చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఏం చేస్తున్నారు? మేడం ఏం చేస్తున్నారు? మేడం గారు చాలా దారుణంగా చెప్తున్నారు. కోసి దాన్ని కసా కోసి చంపి నరికేసిన అని చెప్తున్నారు. అసలు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. తినేటప్పుడు ఎంత దారుణంగా తింటారు మళ్ళీ చూద్దాం మనం. ఓకే సార్. ఇప్పుడు మేడం గారి నుంచి అటువైపుగా మూవ్ అవుదాము. పెద్ద ఆయన చూసుకున్నట్లయితే మనం ఒకసారి అడగదాం. పెద్ద ఆయన్ని చెప్పండి సార్. ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నారు మీరు? నాకు అనిపిస్తుంది మీరు చెప్తే మేము వింటాము. ఈయన చూసుకున్నట్లయితే నేను కస కోస్తున్నాను, దీన్ని తినేటప్పుడు రా అసలు ఎక్కడ చూపిస్తాను అంటున్నాడు. తలపైకి వెళ్తారా? బొచ్చలేదు. చెప్పండి
సార్ అయితే చాలా సిగ్గుపడుతున్నారు చూడడానికి, కానీ సిగ్గుపడే వాళ్ళు చాలా మంది మేకప్ వేస్తారు సారు. కావాలంటే మీరు ఏం చేస్తున్నారు ఒకసారి చెప్తారు సార్ మీరు? సార్ చూసుకున్నట్లే చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. ఎవరైనా నాటుకోలు కోస్తున్నాడు సార్, స్మగ్లింగ్ చేసి తీసుకొచ్చారండి. ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఏంటో సార్ అసలు ఎవరో చెప్పొద్దన్నాం. మేమైతే ఎవరు చెప్పట్లేదు, ఓన్లీ మీకు మాత్రం చెప్తున్నాను. సార్ అది చెప్తున్నారు, మీరు ఎంత మంది అయినా రండి మేము చూసుకుంటాం, మీకు కావాలన్నా తెచ్చి పెడతాం, కోసి పెడతాం అంటున్నారు. సార్ ఇంకేమన్నా మీరు దీని గురించి చెప్పాలనుకుంటున్నారా? ఓన్లీ 200 అంటే నాటుకోలు తెచ్చిస్తారంట. బిజినెస్ బాగుంది, మీరు కావాలని పెట్టుకోవచ్చు. మనం ఇటు పక్క నుంచి అడిగి పోదాం మళ్ళీ. ఇట్లారండి, ఇప్పుడు ఇక్కడ ఈ పొయ్యిలన్నీ ఖాళీగా ఉంటాయి. కొంచెం సేపట్లో ఈ పొయ్యిలన్నిటి మీద డబర్లు పెట్టి దాని నింపేస్తారు, ఉడికిస్తారు. ఇదిగో ఈ మనిషి గురించి తెలుసుకోవాలి మీరు, చాలా గొప్ప మనిషి. 1 కేజీ పొయ్యిని పెట్టామంటే కసకస నవ్వులేస్తాడు. పొయ్యి అంటే మాత్రం నా చేత కదా అంటున్నాడు. ఇప్పుడు ఈ పొయ్యిలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇంకొంచెం సేపట్లో ఈ ఒక్కో పొయ్యి మీద ఒక్కో దవర పెట్టి కేజీ 2 కేజీలు 3 కేజీలు చికెన్ దనాదనా ఉడికిస్తారు. ఉడికిచ్చిన తర్వాత ఒక్కొక్కరు సప్ప సప్ప నవ్వులేస్తారు. మనం చూసుకున్నట్లయితే మనం సార్ వస్తున్నారు, అక్కడ రివ్యూ చెప్తారు. సార్ ఇప్పుడు మీరు కోడికి వచ్చారు కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అని చెప్తారా? చాలా ఫీల్ అయి బాగా ఆనందంగా ఫీల్ అయిపోతున్నాము. బాగా ఆనందంగా ఫీల్ అయిపోతున్నాము. మా చికెన్ వీలుతంతా ఊళ్ళో పొంగలి బాగా ఉత్సాహంగా బాగా సార్ అయితే చెప్తున్నారు, చూసుకోవచ్చు చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. ముక్కలు ఉడకతున్నాయి, కబాలు ఉడికే తిన్నాము. డబుల్ ఎక్స్పెక్ట్ ఉన్నాం మేమందరం. సార్ చాలా డబుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నాడంట. ఒకసారి చూపించాడు, డబుల్ చూపించు. కోర్ చేస్తున్నాం మేమందరం. మా యూత్ అంతా బాగా ఫీల్ అయిపోతున్నాం. సార్ గారు మేడం కి హెల్ప్ చేస్తా ఉన్నారు. అంటే ఆడవాళ్ళు ఒకరు సాయం చేయలేరు కాబట్టి మేమందరం. సరే ఇప్పుడు మనం ఈ వైపు నుంచి అటువైపుగా మూవ్ అవుదాం. ఇంకెవరైనా ఉన్నారేమో చూద్దాము. ఇప్పుడు దాకా మనం చిన్న చిన్న కోళ్ళు కోసేది చూపించాం. ఇప్పుడు పెద్ద తలకాయలు కోసేది చూపిస్తాను, రాండి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 1 కాదు 2 కాదు 3 మేకపోతులు ఆలుగడ్డ కస కస కోస్తున్నారు. ఇప్పుడు మన పెద్దసారిని అడిగి మనం కనుక్కున్నాము ఎట్లా జరగద్ది, వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము. సార్ చెప్పండి సార్, మీరు పొంగల్ అవి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఒక సంవత్సరం జనవరిలో చేసుకుంటాం పొంగల్. అయితే పొంగల్ ఎందువల్ల చేసుకుంటాం అంటే మేము ప్రతి సంవత్సరం నాటుకొని పాలు తిరుగుతాం కాబట్టి మమ్మల్ని ఆ దేవత పొంగల్ని చూసుకుంటాం కాబట్టి మీ సంవత్సరం అందరూ కూతురు కానీ పూలు కానీ తీసుకొని మా బంధువులను తీసుకొని పండుగ చేసుకుంటాము. అని ఇంటికాడ కాకుండా అందరూ ఇక్కడే కూర్చొని మన భోజనంలాగా అక్కడే సంతోషంగా తీసుకుంటాము. సార్ అయితే మనకి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయినట్టున్నారు, ఎమోషనల్గా రివ్యూ ఇచ్చారు. మనం ఇప్పుడు ఇటు పక్క నుంచి అటు వెళ్ళి వేరే వాళ్ళని కనుక్కున్నాము. చూసుకున్నట్లయితే మనకు కొత్త సార్ కనిపిస్తున్నాము. సార్ ఈ మధ్యకాలం నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు, ఇప్పుడు కొత్తగా చూస్తున్నాను. ఏంటి సార్ మీరు ఈ పొంగల్ గురించి ఏమనుకుంటున్నారు, మీ మనసులో మాట చెప్తారా? మాకు తెలుసులేరా. సార్ చూస్తున్నట్లయితే చెప్తున్నాను, ప్రతి సంవత్సరం వచ్చి బాగా కడుపు నిండా దట్టంగా తినిపోతాను అంటున్నారు. ఎవరైనా కోళ్ళు తెచ్చుకుంటే మొత్తం నేనే కోసి ఉండిపోతాను కూడా సార్ చెప్తున్నారు. ఇంకేం చెప్తారు సార్ అయితే చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నారు. సార్ చూసి అర్థమవుతుంది, మాటలు రావట్లేదు సార్కి. మనం ఇటు పక్కగా వెళ్ళి వేరే వాళ్ళు అడగండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సారు మనకి మన పుట్ట ముందు నుంచి వస్తున్నాడంట, 30 సంవత్సరాల నుంచి. సార్ గారు ఒకసారి ఈ ఊరు అల్లుడు, పెద్ద అల్లుడు. ఓకే సార్ చూసుకున్నట్లయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు. ఏమి ఇబ్బంది లేదు. సార్ అయితే సిగ్గుపడుతున్నారు కానీ చెప్పడానికి. సార్ మనసులో చాలా పెద్ద మాటలు ఉన్నాయి, కనుక్కున్నాము. ఇప్పుడైతే మనం కొత్తగా పెళ్ళి కొత్తగా ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళని ఒకసారి రివ్యూ అడుగుతున్నాము. మీరు కొత్తగా ఈ సంవత్సరం వచ్చారు కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మా పొంగల్ ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నాయి. మీ ఊర్లో ఇట్లాంటివి చేసుకుంటారా? మా ఊర్లో కూడా జరుగుతాయి. మేడం గారు చెప్తున్నారు మా ఊర్లో ఇట్లాంటివి జరగని చిన్నప్పటి నుంచి ఎప్పుడూ చూడలేదు, ఎంత బాగా చేసుకుంటున్నారని చెప్తున్నారు. చెప్పడానికి లేదు, వేసి చూస్తున్నాం. మేడం అయితే చెప్తున్నారు నాకు అసలు మాటలు రావడం లేదు, ఎంత బాగా చేసుకుంటున్నారో మీరని. మేడం అయితే చెప్తారా?
మేడం వేచి చూడాలని చెప్తున్నారు, చాలా ఎక్సైట్మెంట్ అవుతున్నారు. ఇప్పుడు మనం ఒక పెద్ద మనిషి దగ్గర పోదాము. ఈయన ఎప్పటి నుంచి అక్కడ ఉంటుంది ఆయన. ఈయన మన పొంగల్ యాడ్ చేసుకుంటాం ఏందని ఒక రివ్యూ చెప్తాడు. అదైనా మీరు ఎప్పటి నుంచో ఉంటుంది కదా, పొంగల్ ఎందుకు చేసుకుంటారు ఏంది ఒక మాట చెప్తారా? సార్ ఇప్పుడు మీరు పొంగల్ చేసుకుంటున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. దాని గురించి మాకేందంటే మేము ప్రతి సంవత్సరం చేసుకుంటాము. కోళ్ళు నీళ్లు పొట్టేళ్ళు కావాల్సినంత కోసుకుంటాము. కోసుకొని ఎన్నో మన కూలోళ్ళు బోలోళ్ళు వస్తే మనం పెట్టుకొని అంత లక్షణంగా జరుపుకుంటున్నాము పొంగళ్ళు. మనం చూసుకున్నట్లయితే ఒక పెద్ద దగ్గరికి వెళ్ళి రివ్యూ అడుగుదాము. మేడం చెప్పండి మేడం, ఇప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు మన పొంగల్ గురించి ఏంది? ఇంకా మేడం మేడం చూసినట్లయితే చాలా ఫాస్ట్ గా ఉన్నారు మాట్లాడేదానికి. మేడం మేము కొత్తగా చూస్తున్నాను మేడం ఈ సంవత్సరం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? ఓ కొత్తగా వచ్చారు. మీ ఊర్లో ఎట్లాంటి ఏమైనా చేసుకుంటారా? మీ ఊర్లో బాగా చేస్తున్నారా? ఈ ఊర్లో సరే ఇక్కడే బాగా చేస్తున్నారు అంటారు. మేడం గారు చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. మన పెద్ద మీరు కోడిని కోసారా? కోడిని కోయలేదా? మేడం గారు అయితే ప్రతి సంవత్సరం నాటుకొని కసా వస్తారు. మేము కూడా చూసేవాడిని. ఈ సంవత్సరం మేకపోతే వాళ్ళకి వేరే వాళ్ళు చాలా కోపిస్తున్నారు. లేకపోతే మేడం అట్లాంటి 4-5 కోళ్ళు కోస్తారు రోజుకి. సరే ఇంకా మేడం గారి నుంచి అటు పక్కగా వెళ్ళి వేరే వాళ్ళని రివ్యూ అటు పక్క ఇప్పుడైతే వాన స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు వాన పడలేదు. మనం చూసుకున్నట్లయితే వాన స్టార్ట్ అయింది. ఇప్పుడు జనాలందరూ ఏం చేస్తారో చూడాలి ఒకసారి. మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ సగం పొయ్యిలు నిండిపోయాయి. సగం కాదు 90%. ఇంకొక 2-3 పొయ్యిలు మిగిలి ఉన్నాయి. వాన పడుతుంది, ఎవరు తగ్గట్లేదు. మాది ముందు ఉడకాలంటే మాది ముందు ఉడకాలని రెడీ చేస్తున్నారు. అయిపోయిందా? చూడు ఇప్పుడు నేను మా రాజేష్ దగ్గరకు పోతున్నాను. రాజేష్ చూసినట్లయితే కసా తిప్పుతా ఉన్నాడు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన పొంగళ్ళకి అంతా మెయింటెనెన్స్ చేస్తా, మేకపోతులు తెచ్చేది కానీ డబ్బులు అనేది అంతా చూసుకుంటా ఉంటారు కదా. పెద్ద మనుషుల దగ్గరికి వెళ్దాము, వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు ఏందనే విశిష్టత గురించి మనం కనుక్కుందాం ఒకసారి. రండి అన్నా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పొంగల్కి చాలా మంది జనాలు వచ్చారు, బాగా హడావిడిగా జరుగుతుంది. మీరు పెద్ద మనుషులు లాగా ఉన్నారు ఇద్దరు. ఒకసారి అసలు మన పొంగల్ ఎందుకు చేసుకుంటారు ఏంటి విశిష్టత ఒకసారి చెప్తారా? ముందు పంటలు సక్రంగా జరుగుతున్నాయి. మనం సంవత్సరానికి 2 తడవల ఫస్ట్ పోలిరమ్మగా పెట్టుకుంటున్నాం. 3 పొట్టేళ్ళు కోసుకొని తర్వాత 3 నెలల తర్వాత మనం జనవరిలో మళ్ళీ కనకదుర్గమ్మకి మేకపోతుని తీసుకొచ్చి మనం పెట్టుకుంటున్నాం. మనకి సక్రంగా పాడి పంటలు బాగా జరుగుతున్నాయి, ఏమి ఇబ్బంది లేదు. మనం సంవత్సరం పెట్టుకుంటున్నాం. సరే సార్, మీరు చెప్తారా అన్న ఒకసారి? మనం అదే మీ పొంగల్ ఎట్లా చేసుకుంటున్నారు ఏంది ఎందుకు చేసుకుంటారని ఒకసారి చెప్తే. వాస్తవంగా చెప్పాలంటే మాకు అమ్మవారి తల్లి కనకదుర్గమ్మ అమ్మవారు అనేది ఇంతకుముందు తెలీదు. ఈ ఊరు ఏర్పడి సుమారుగా 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల క్రితం మేము పంటలు పెట్టినా, పైర్లు వేసినా, పశువులు అనేక ఇబ్బందులు. అవును, తర్వాత కొందరు పెద్దవాళ్ళని అడగంగా మీకు పొలిమేరకి గ్రామ దేవతలు ఉండాలని కొందరు చెప్పడం జరిగింది. దానివల్ల పోలేరమ్మ తల్లి, కనకదుర్గమ్మ తల్లి, దీనికి ఒక 5-6 నెలల ముందు పోలేరమ్మ తల్లికి తిరణాలు చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ రోజున కనకదుర్గమ్మకి చేస్తున్నాము. అంటే సంవత్సరంలో 2 సార్లు చేసుకుంటారు పోలేరమ్మని, కనకదుర్గమ్మని. సంవత్సరానికి ఆ తల్లికి ఒక రోజు, ఈ తల్లికి ఒక రోజు. ఇలాగా పెద్ద మనుషులు చెప్పి మేము స్టార్ట్ చేసినాక మాకు ఊరు డెవలప్ అవ్వడం కానీ, పంటలు పండటం కానీ, అందరూ సంతోషంగా ఉండటం కానీ జరుగుతుంది. అందుకని 40 సంవత్సరాల నుంచి అది ఒక ఆనవాయితీగా. ఈ తరం పోతే చెప్పలేము, కానీ ఈ తరంలో మేము ఉన్న రోజులు జరుపుకుంటున్నారు. బాగా పంటలు పండుతున్నాయి, బాగా జరుగుతుంది. నమ్ముతున్నారు? అయితే నమ్ముతున్నామంటే వాస్తవంగా ముందు మాకు తెలియదు కదా, అప్పుడు ఇబ్బందులు జరిగి కొందరు చెప్పడం సలహా ద్వారా మేము ఈ దేవతల్ని పొలిమేర దేవతలుగా పెట్టుకొని కొలవసాగినాక మాకు సంపద సృష్టింది. అందరూ ఒక స్థిరస్థాయిగా నిలబడ్డారు.
బాగా ఊరు డెవలప్ అయిన దానివల్ల దాన్ని మేము ఉన్న రోజులుగా ఈ ఆచారాన్ని పోగొట్టకూడదనే ఉద్దేశంతో సంతోషంగా చూడండి ఒకసారి పండగ వాతావరణం చూడండి. ఒక రోజు అదే చూస్తుంటే అర్థం అవుతుంది. ఇక్కడ వానలు పడుతున్నాయి, చినుకులు పడుతున్నా కానీ ఎవరు లెక్క చేయట్లేదు, అందరూ ఆనందంలో మునిగిపోయి ఉన్నారు. చూస్తేనే అర్థం అవుతుంది. అంటే చేస్తేనే మాకు సంతోషం అనేది ఉంటుంది, లేకపోతే కొన్ని ఇబ్బందులు జరుగుతాయని మేము ఆ రోజుల్లో మా జేజి నాయన వాళ్ళ తాతల అప్పుడు వాళ్ళు నమ్మారు. అదే మేము మా తరం వరకు మేము ఫాలో అవుతున్నాం. తర్వాత మా వాడు అప్పుడు చేస్తాడో చేయడం అనేది మనం చెప్పలేము, కానీ మేము చెప్తున్నాం, ఈ తరానికి కూడా చెప్తున్నాం, చేయాలరా, ఇది మన గ్రామం, మీరు విదేశాల్లో ఉద్యోగాలు చేయటం కాదు, పండగలకి తిరణాలకి వచ్చి ఖచ్చితంగా చేయాలి. అప్పుడే మనం ఎక్కడున్నా ఇప్పుడు ఊర్లో వాళ్ళే కాకుండా బయట ఉండే వాళ్ళు, పిల్లలు, బయట దేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా చుట్టాలు అందరూ వస్తారా? అందరూ వస్తారంటే ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడ నుంచి ఒక విదేశాలకు వెళ్ళారంటే మనం ఇక్కడ సుఖ సంతోషాలతో ఉండబట్టే వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఇక్కడ ఈ దేవతలు చల్లగా చూడబట్టి అక్కడికి వెళ్ళారు. అందువల్ల మేము కూడా ఏం చెప్తామంటే ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇట్లాంటి తిరణాల్లో పండగ వాతావరణాల్లో ఖచ్చితంగా ఇక్కడికి రావాలి, జరుపుకోవాలని మేము వాళ్ళకి చెప్తున్నాము. అదే విధంగా ప్రస్తుతానికి పాటిస్తున్నారు. రాబోయే తరాలు అనేది మనం చెప్పలేము. మేము ఉన్నంత కాలం ఖచ్చితంగా జరుపుకుంటాము. ఇది జరుపుకోవటం వల్ల మాకు ఎంత ఆనందంగా ఉంది. పంటలు, పాడి పంటలు అన్ని కూడా ఇబ్బంది లేకుండా జరుగుతున్నాయి. ఊర్లో వాళ్ళే కాకుండా బంధువుల్ని అందరిని కూడా పిలుచుకుంటున్నట్టున్నారు, చాలా మందిని అడుగుతుంటే. బంధువులు అంటే వాళ్ళ స్థాయిని బట్టి, ఇప్పుడు నాకు శక్తిని బట్టి నేను ఏదన్నా నా చుట్టాలందరినీ పిలుచుకోవాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు. కానీ ఏదన్నా కొంచెం మన బంధువులందరినీ పిలుచుకుందాం అనుకొని చేసుకునే వాళ్ళు మేకపోతులు కొట్టుకొని బంధువులను పిలుచుకొని చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ శక్తిని బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి చేసుకుంటున్నారు. కానీ ఇది చాలా సంతోషకరం. కానీ ఇది చివరి వరకు మేమున్నా లేకపోయినా ఇది జరగాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, సో చూసినట్లయితే మన అన్నగారు చాలా చక్కగా చెప్పారు, బాగా వివరించారు ఎందుకు చేసుకుంటున్నాం ఏందని. సార్ చాలా ఎమోషనల్ అవుతున్నారు. బాగా పండుగ వాతావరణం నెలకొనింది. సార్ కూడా చాలా మంచిగా చెప్పారు. సరే సార్, అయితే థ్యాంక్ యూ సార్ చెప్పినందుకు. ఇప్పుడు కొత్తగా వచ్చినట్టున్నారు కదా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? అది అమ్మవారిపాలెం అన్నది. అమ్మవారిపాలెం నుంచి వచ్చారు బ్రదర్. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా హ్యాపీగా ఉందండి. హ్యాపీగా ఉందా? చూస్తుంటే వానలో తడుస్తున్నట్టున్నారు, అయినా హ్యాపీ అంటున్నారు, ఎందుకని? అంటే నేను రావడం వల్లే ఇక్కడ వాన పడుతుంది అందరూ అనుకుంటున్నారు ఇక్కడ. ఓ, అంటే మీరు కొత్తగా వచ్చారనా? సార్ చూసుకున్నట్లయితే నేను వస్తా వాన తెచ్చాను, లేకపోతే ఈ వాన వచ్చేది కాదు, ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా వచ్చిందా అని అడుగుతున్నారు. మనం అది కూడా నమ్మొచ్చు. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకేముంది, ఏమన్నా అంటే వేటకూర వండుతున్నారు, కోడి కూర వండుతున్నారు, కొంచెం టేస్ట్ చూసి చెప్తాం తర్వాత. కొంచెం ఇప్పుడు చూసినట్లయితే పొట్టేలు గిట్టేలు కోస్తున్నారు, అన్ని అయిన తర్వాత ఊపు పోతాను అంటున్నారు. ఇంకేమైనా చెప్తారా? ఇంకంతకుమించి ఇంకా మొత్తం మీరే చెప్పేస్తారని చెప్పాల్సింది కూడా. అదే బాగా పడేటట్టు ఉంది. వాన పడినా గాలి వచ్చినా మేము ఎందుకు ఆగుతాము అని చెప్పారు. బాండీలు పెట్టి వెలిగిస్తున్నారు. వచ్చి చూసినట్లయితే స్టార్ట్ చేశారు ఇప్పుడే. అటుపక్క మటన్ రెడీగా పెట్టారు వండడానికి. ఏమన్నారా అని మేము మాత్రం ఆపేదే లేదని చెప్తున్నారు. మాస్టర్ మనీ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ పచ్చిమిర్చి ఆనియన్తో స్టార్ట్ చేశారు, రెడీ చేసి ఎప్పుడు మొదలు పెట్టారు. మనం చూసినట్లయితే మన గాలి వాన వస్తా ఉంది. ఇక్కడ గాలి వానకి టెంట్లు కూడా పడిపోతాం దూరం. మనం చూసినట్లయితే టెంట్ కూడా పడిపోయింది. 4 మనుషులు వచ్చి ఎత్తి పట్టుకుంటున్నారు. చూడండి, బీభత్సంగా గాలి వాన అయితే వస్తా ఉంది. మనం చూద్దాము, ఇటుపక్క ఎట్టుందంటే అటుపక్క ఎట్టుందో ఇంకా మనం చూసుకోవాలి. అటు కూడా వెళ్దాము. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వాన పడుతుంది కదా, వానతో మనకేమో చెప్పి రెండు పక్కల పైకి కట్టి గుడారం వేశారు. గుడారంలో పోయి చూద్దాం ఒకసారి, రండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ గుడారంలో ఎవరున్నారో కనుక్కుందాం. ఓ అబ్బో, ఇక్కడ గుడారంలో దూరారు. ఒకరితో మనకేం పని, మన పని మనం చూసుకుందాం అని చెప్పి చూసినట్లయితే చూడండి, గుడారం వేసి ఇదిగో పెద్ద మంది ఉన్నారు లోపల వేసి తిన్న స్టార్ట్ చేశారు. కొంచెంసేపు తర్వాత మళ్ళీ వచ్చి చూద్దాం మిగిలితే మనకి. ఇప్పుడు ఇందా చూసుకున్నట్లయితే మనకు అందరూ జనాలు అక్కడక్కడ నిలబడినారు. వాన పడేళ్ళకి అందరూ చెట్ల కిందకి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు వాన తగ్గింది, మళ్ళీ అందరూ బయటకు వస్తారు. మనం ఇప్పుడు అటు లోపలికి వెళ్ళి చూద్దాము ఎట్లా జరుగుతుంది ఏందని. ఇప్పుడు ఇందాక అంతా ఫుల్గా ఉన్నారు, అయిపోయింది. సగం మంది వండుకొని వెళ్ళిపోయారు, ఇంకా సగం మంది ఉన్నారు. వాళ్ళు కూడా వెళ్ళిపోతే మనం కూడా వెళ్ళిపోదాం తినడానికి. ఎడదాకా వచ్చిందా?
ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.